దీని పేరు హ్యారీ సార్. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. మనుషుల కేసులకే దిక్కులేదు ఇక్కడ, నువ్వు వచ్చి కుక్కలు అంటావేంటి? అది కూడా ఒక ప్రాణమే కదా సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కుదరదమ్మా సార్ ప్లీజ్ సార్, వినండి సార్, మీకు కాళ్ళు పట్టుకుంటా సార్. చెప్పేది నీకేమ్మా, ఇంకెవరు లేరు సార్. అతకెళ్ళు, మా టైం వేస్ట్ చేయకో, వెళ్ళు పో. అది నేను ఫుడ్ పెడితే కానీ తినదు సార్, అర్థం చేసుకోండి సార్. నిన్నే చూస్తుంటే గుండె ఉండుండి ఏదో ఏదో అయిపోతుంది. అది నిన్నే కావాలంటుందే, ఇది నిన్న మొన్న లేని హాయ్ అంటుందే. నువ్వు ఎక్కడ ఉంటే నేనెక్కడ ఉంటా, నీ పక్కనే ఉంటూ కనురెప్పల చప్పుడు వింటా. మునుపెప్పుడు ఎప్పుడు లేదే ఈ తుంటరి తిప్పల తంట, ఒక గుప్పెడు నవ్వుల కోసం వచ్చా నీ వెంటే. హాయ్. ఇన్ని రోజులు డల్లు ఉండే కారణం ఇదా? నేను తీసుకొస్తా. ప్రామిస్? ప్రామిస్. కానీ నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. ఇంకోసారి డల్ కనిపించకే. సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. కుదురే లేదుగా, కునుకే రాదుగా, అరరే నువ్వలా ఉంటే మౌనంగా దిగుల హాయిలా మార్చేస్తానుగా. ఎప్పుడు తోడుగా నీతోనే ఉంటగా, నువ్వు కోరుకున్న ఏ కలైనా తీసుకొస్తా కన్నా, నువ్వు అంటే నాకు అంత ఇష్టం నాకన్నా. అలుపంటులేని ఆగిపోని ప్రేమ నాదంటున్నా, నిన్నే విడిచి క్షణమైన ఉండగలనా. సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. హ్యారీ దొరుకుతుంది కదా, చెప్పు. నేను తీసుకొస్తా కదా, నీ బర్త్డే కల్లా తీసుకొస్తా, ఓకేనా? అరే మామ, కొత్త కుక్క 30,000 అంటారా, కొందామా? ఫస్ట్ 30 రూపాయలు పెట్రోల్ కొట్టిద్దాం, దాని తర్వాత కుక్క గురించి ఆలోచిద్దాం. నడే. ఎంత వెతికిన దొరకట్లేదంటే కొంపదీసి చచ్చిపోయిందారా? నువ్వు నేను అసలు మాట్లాడుకోలేదు, కనీసం చూసుకోలేదు. కానీ నీకు నా కంట్లోని బాధ ఎలా అర్థమైంది?
నేను నీ కళ్ళతో నీ గుండెల్లో చూడగా అర్థమవుతున్నది ఈ ప్రేమంటే ఏమిటో. నేను నీ అడుగులో అడుగేస్తుంటే మెల్లగా తెలుసుకున్నానులే ప్రేమంటే ఏమిటో. సరిహద్దు లేని ప్రేమకేమో సాక్ష్యముందా అంటే మరి ఖచ్చితంగా చూపుతానే నీ వైపే. ఏ కంటి చెమ్మ కాస్త కూడా నిన్ను అంటకుండా అడ్డం పెడతా కనుర. ఒక అమ్మాయి గురించి అంత రిస్క్ తీసుకోవడం అవసరమారా? ఏం చూసారు అమ్మాయిలు అంతలా? సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. సఖియా నిన్ను చూడని కన్నులెందుకు, చెలియా నిన్ను చేరని మనసే ఎందుకు. హ్యారీ ఇది? హలో, ఎక్కడుంది? సారీ హాసిని, మస్తు వెతికినా కానీ ఏడ దొరకలే. ఒక పెద్ద దూరం అయితే ఇంత బాధ అవుతుందా అని ఈ వెతికే ప్రాసెస్లోనే అర్థమైంది నాకు. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలుగుతా హాసిన్. హ్యారీని వెతుకుతుంటే వీడమ్మ రోడ్ మీద యాక్సిడెంట్లో చనిపోయి కనిపించింది. వీడికి ఒక తోడు కావాలి. వీడిని మనం పెంచుకుందాం హాసిని. హ్యారీ ప్లేస్ని ఇది రీప్లేస్ చేయలేకపోవచ్చు, కానీ నీ పెయిన్ని మాత్రం రిపేర్ చేస్తుంది. అది నేను ఫుడ్ పెడితే కానీ తినదు సార్, అర్థం చేసుకోండి సార్.